సో, మన పాస్‌పోర్ట్ ప్రాసెస్ అండి మొత్తం డిజిటైజ్ అయింది. ముందుగా పాస్‌పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు passportindia.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడే మీకు డేట్ ఆఫ్ బర్త్‌కి ఏమేం డాక్యుమెంట్స్ యాక్సెప్టబుల్, ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ యాక్సెప్టబుల్, అలాగే ఈసీఎన్ఆరా లేకపోతే ఈసీఆర్ పాస్‌పోర్ట్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి ఆల్ డీటెయిల్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద వెబ్‌సైట్ అండి. బట్ ఆ డాక్యుమెంట్స్ ప్రకారంగా మీరు అది తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు రోజుకు ఎన్ని డాక్యుమెంట్స్ వస్తాయి మేడం? రోజుకి మనము ఈ తెలంగాణలో 4200 అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తున్నామండి. అది పాస్‌పోర్ట్స్ అవ్వచ్చు, పీసీసీ అవ్వచ్చు, లేకపోతే గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అప్లికేషన్స్ కావచ్చు. రోజుకి 4200 స్లాట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ప్రాసెసింగ్ ఆల్మోస్ట్ ఒక 3800, 3900 వరకు అవుతున్నాయండి. పాస్‌పోర్ట్ నార్మల్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? తాత్కాల్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? దాంట్లో పోలీస్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు? తత్కాల్ పాస్‌పోర్ట్‌లో అండి పోస్ట్ పోలీస్ వెరిఫికేషన్. తత్కాల్ పాస్‌పోర్ట్ ఇవ్వడానికి వితిన్ 1 to 3 వర్కింగ్ డేస్‌లో మీరు అప్లై చేసిన వెంటనే డిస్పాచ్ అయిపోతుందండి. అండ్ నార్మల్ పాస్‌పోర్ట్ అయితే ఎక్స్‌క్లూడింగ్ పోలీస్ వెరిఫికేషన్ టైం మనకి 5 to 7 వర్కింగ్ డేస్‌లో పాస్‌పోర్ట్ అందుబాటులో అవుతుందండి. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో బర్త్ సర్టిఫికేట్లో సర్నేమ్ ఉండదు. ఇవి మెమోల్ నేమ్ సర్నేమ్ యాడ్ చేస్తారు. ఆధార్ కార్డులో కూడా ఉండదు. అలాంటి టైంలో సో ముందుగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటప్పుడు అండి ప్రజలు చూసుకోవాల్సింది అన్ని డాక్యుమెంట్స్లో అవే యూనిఫార్మిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్యుమెంట్లో ఉన్న ఇంకో డాక్యుమెంట్లో లేకపోయినా మాకు అది వెరిఫై చేయడానికి కష్టమవుతుంది. సో ఇలాంటి ఏమైనా స్పెసిఫిక్ కేసెస్ ఉంటే మేము అప్లికెంట్స్ని ఏదర్ ఆ డాక్యుమెంట్స్ని కొంచెం మార్చుకోనన్న రమ్మంటాము, లేదంటే వేరే ఐడి ప్రూఫ్స్ అడిగి దాన్ని బట్టి ప్రాసెస్ చేస్తుంటాము. కొన్ని కేసెస్లో వాళ్ళ దగ్గర డిపెండింగ్ ఆన్ ద కేస్ టు కేస్ బేసిస్ అండర్టేకింగ్ తీసుకొని కూడా వాళ్ళ దగ్గర నుండి ప్రాసెస్ చేస్తుంటాము. పాస్‌పోర్ట్ పోయినా దాన్ని ఎట్లా పాస్‌పోర్ట్ చిరిగిపోతే లేకపోతే నీళ్ళల్లో తడిచి డ్యామేజ్ అయితే కనుక డ్యామేజ్ పాస్‌పోర్ట్స్ కేటగిరీ ఉందండి. అది మీరు మళ్ళీ సేమ్ అప్లై చేసుకునేటప్పుడు రీఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్ బట్ అండర్ డ్యామేజ్ కేటగిరీలో చేయొచ్చు. అదే పాస్‌పోర్ట్స్ పోవడం అంటే మనకి మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ లాస్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి అది రీఇష్యూ కేటగిరీలో అప్లై చేయాలండి. డి టైప్ ఆఫ్ పాస్‌పోర్ట్ అంటే ఇది ఓన్లీ పొలిటికల్ లీడర్స్కే? మనకి పాస్‌పోర్ట్స్‌లో 3 రకాలండి. నార్మల్ పాస్‌పోర్ట్ విచ్ ఇస్ ద ఆర్డినరీ బ్లూ కలర్ పాస్‌పోర్ట్ దట్ ఎవ్రీవన్ గెట్స్. అలాగే ఇంకో 2 కేటగిరీస్ ఉన్నాయి, డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ అండ్ అఫీషియల్ పాస్‌పోర్ట్. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఏమో మెరూన్ కలర్లో అండి. దిస్ ఈజ్ జనరలీ ఫర్ ఆల్ ద డిప్లొమాట్స్ అండ్ ఆల్సో ఫర్ సర్టన్ డెసిగ్నేటెడ్ అఫీషియల్స్ అండి. లైక్ మనకి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే హైకోర్ట్ జడ్జెస్, లేకపోతే ఎనీ స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ అఫీషియల్స్కి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్స్ ఇస్తాము. అఫీషియల్ పాస్‌పోర్ట్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వెన్ దే గోయింగ్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళకి సెపరేట్గా అఫీషియల్ పాస్‌పోర్ట్ విచ్ ఇస్ వైటిష్ గ్రే కలర్ పాస్‌పోర్ట్ ఇస్తామండి. మేడం కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి కదా, ఏజెన్సీలు ముఠాగా ఏర్పడి బయట కొంతమంది మోసం చేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా చేస్తారు? ముందుగా అండి అపాయింట్మెంట్ సైకిల్ తగ్గించడం హ్యాస్ బీన్ అ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఫర్ ఆర్‌పీఓ హైదరాబాద్ అండి. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే కనుక కోవిడ్ డిమాండ్ ఎక్కువ ఉండేసరికి ఆల్మోస్ట్ అపాయింట్మెంట్స్ దొరకడానికి 30 రోజులు అలా పట్టింది. కానీ ఇప్పుడు మేము అది ఈ ఇయర్ అంటే 2024లో మనం ఆల్మోస్ట్ 6 to 8 వర్కింగ్ డేస్కి వచ్చాము. సో జనాలకి అప్లికేషన్స్ అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి అన్నప్పుడు ఈ మిడిల్ మెన్ అనే ప్రస్తావన కూడా రాదు. చాలా వరకు అవి ఎలిమినేట్ చేయగలిగాము. ఎప్పుడన్నా 1-2 కేసెస్ మాకు ఇలా పలానా వాళ్ళు మోసం చేశారు అంటే వాళ్ళ దగ్గర నుండి డీటెయిల్స్ తీసుకొని రెస్పెక్టివ్ పోలీస్ అఫీషియల్స్కి అది ఫార్వర్డ్ చేసి వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్ అండి.